ఆ! పవన్ కళ్యాణ్ గారి టాపిక్ తెచ్చారు మీరు. పవన్ కళ్యాణ్ గారు ఏంటి మీరు పైన రిట్ ఏసారా? ఏయబోతున్నారా? ఏంటి ఏంటి ఆయన పైన మీకు కంప్లైంట్ ఏంటి మేజర్‌గా? కంప్లైంట్ ఏంటంటే ఇప్పుడు వారు ఈరోజు క్యాబినెట్ మినిస్టర్గా ఉన్నారు ఏపీ గవర్నమెంట్లో. సో మినిస్టర్ మీన్స్ ఈజ్ పార్ట్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్. సో రైట్ ఫ్రమ్ స్మాల్ ఎంప్లాయీ, 4th క్లాస్ ఎంప్లాయీ దగ్గర నుంచి క్యాబినెట్ మినిస్టర్ వరకు కూడా సివిల్ సర్వీస్ కోడ్ ఆఫ్ కాండక్ట్ రూల్స్కి అనుగుణంగా వాళ్ళు వర్క్ చేయాలి. 24/7 వాళ్ళు డ్యూటీలో ఉన్నట్టు లెక్క. అది తప్ప వేరే ఏ రూపంలోనూ ఏ రకమైనటువంటి ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ అనేది ఉండకూడదు. దే హ్యావ్ టు సెవర్ ఆల్ కనెక్షన్స్. ఒకవేళ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేటప్పుడే ఎక్కడైనా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్గా ఉన్నా, మనీ మేకింగ్ యాక్టివిటీలో ఉన్నా, బిజినెస్లో ఉన్నా, ఎనీ అదర్ థింగ్ రిజైన్ చేస్తారు కదా, అవన్నీ వదులుకుని ఇది ప్రమాణం చేయాలనేది కాన్స్టిట్యూషన్ చెప్తుంది. వదులుకుని చేశామని కూడా వాళ్ళు చెప్పారు, ప్రమాణ స్వీకారంలో కూడా చెప్పారు. చెప్పిన తర్వాత హౌ కెన్ యూ యాక్ట్ ఇన్ మూవీస్ అండ్ హౌ కెన్ యూ యూజ్ అఫీషియల్ మెషినరీ అండ్ ఇట్ ఈస్ ఇప్పుడు ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ కింద వస్తుంది. నెంబర్ 2 కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కింద వస్తుంది. బికాజ్ హీ సపోజ్ టు వర్క్ ఫర్ గవర్నమెంట్ అండ్ పీపుల్, దట్ ఈస్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ది మినిస్టర్. అంటే వాట్ ఈస్ అప్, బట్ దెర్ ఇస్ అ కాన్ఫ్లిక్ట్. మళ్ళీ ఆయన సినిమాలకు వెళ్ళడం, సినిమాలు తీయడం, యాక్ట్ చేయడం, దాన్ని ప్రమోట్ చేయడం, వాళ్ళకి డబ్బు ఇప్పించడం కోసం టికెట్ ధరలు పెంచడం. సో హీ హిమ్సెల్ఫ్ హ్యాస్ అడ్మిటెడ్ ఆ టికెట్ల ధర పెంచుకోవడానికి. పాత సినిమా, అంతకుముందు తీసిన సినిమా అప్పుడున్న గవర్నమెంట్ మాకు ఓపెన్ ఆడింది, కానీ ఇప్పుడు నాకు అవకాశం వచ్చింది, నేను చేయించాను. నేనే సీఎం గారిని రిక్వెస్ట్ చేసి ధర పెంచమని 600 ప్లస్ ట్యాక్సెస్ చేయించామని అతనే చెప్తున్నాడు. ఇంకొక పక్క ఏం చెప్పారు, ఎందుకు మీరు సినిమాలు యాక్ట్ చేస్తున్నారు, మంత్రి అయ్యారు కదా అని అడిగితే, నాకు ఆదాయం వచ్చే మార్గం సినిమాలే కాబట్టి ఐ నీడ్ మనీ, సో నాకు సినిమాలు ఉండాలి, సినిమాలో పనిచేస్తేనే నాకు డబ్బు వస్తుందని స్పష్టంగా ఇది ఇండియా టుడేకి చెప్పారు. ఓకే, అది కూడా ఐ హర్డ్ దట్ బిట్. సో హీ కన్ఫెస్డ్ దట్ హీఈస్ కమిటింగ్ మిస్టేక్స్. అంటే ఆ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్, కాన్స్టిట్యూషనల్ లాస్ వైలేట్ చేశారు, ప్రొవిజన్స్ని వైలేట్ చేశారన్న అంశాన్ని వారే ఒప్పేసుకున్నారు. కాబట్టి హౌ కెన్ హీ కంటిన్యూ ఇన్ ద మినిస్ట్రీ, ప్లీజ్ టేక్ యాక్షన్ అని చెప్పేసి ఒక పొలిటికల్ పార్టీగా మేము అక్కడ ఉన్న చీఫ్ సెక్రటరీకి, ఏసీబీకి, బికాజ్ కరప్షన్ ఈజ్ ఇన్వాల్వ్డ్, అంటే టికెట్స్ పెంచడం కానీ ఇండైరెక్ట్లీ బెనిఫిటింగ్ కానీ. ఒకవేళ నేను సినిమాకి ఏం రెమ్యూనరేషన్ తీసుకోలేదు అనొచ్చు, లేకపోతే ఇక్కడ నేను రూపాయి జీతమే తీసుకున్నాను అనొచ్చు, అంతటితో ఆగట్లేదు కదా అది. దెర్ ఆర్ సో మెనీ ఇంప్లికేషన్స్. ఇప్పుడు నీ సినిమా ధర పెంచడం వల్ల నువ్వు చాలామందికి ఫేవరెటిజం చేస్తున్నావు కదా, చాలామందికి డబ్బు ఇప్పిస్తున్నావు కదా, చాలామందికి లాభం వచ్చే పని చేసావు కదా. నాకే నా ఆదాయం కోసమే చేస్తున్నాను, ఆయనే కమిటెడ్ కదా. అదొక అంటే అవన్నీ మనం ఒప్పుకుందాం. ఈజ్ వెరీ సిన్సియర్, నిజాయితీ, రూపాయి తీసుకోవడం లేదు, ప్యూర్లీ జనం కోసం, జనాన్ని రంజింపజేయడానికే యాక్ట్ చేస్తున్నారు, అంతే తప్ప ఆయన సొంత లాభం కోసం కానీ సొంత ఆదాయం కోసం కాదు అని అనుకున్నా కూడా, డిస్కషన్, బట్ స్టిల్ హీఈస్ బెనిఫిటింగ్ సమ్ అదర్ పీపుల్ ఆఫ్ హిజ్ ఓన్. సో అక్కడ నీకు రాగద్వేషాలకి అతీతంగా నువ్వు లేవుగా, ఇట్స్ నెపోటిజం ఓన్లీ. సో మరి మనం చేసిన ప్రమాణ స్వీకారం తప్పు కదా. ఇవి నాదెండ్ల మనోహర్ కూడా అఫీషియల్గా ప్రభుత్వానికి సంబంధించిన ఆఫీస్లో కూర్చొని మా నాయకుడి సినిమా మేము ప్రమోట్ చేసుకుంటే తప్పేంటి అన్నారు. అదే మరి, అంటే వాళ్ళు తెలిసి మాట్లాడుతున్నారా, తెలియక మాట్లాడుతున్నారా, లేదు మనం రుబాబు చేసేస్తే, ఎదురు దాడి చేసేస్తే ఇంకా అడిగేది ఎవరు దీన్ని మాట్లాడతారు అనుకుంటున్నారా, ఎక్కడైనా మేనేజ్ చేయొచ్చు, ఏ వ్యవస్థనైనా మేనేజ్ చేయొచ్చు అనుకుంటున్నారా, అలా అనుకుని మాట్లాడుతున్నారా, ఇవన్నీ కూడా ప్రజలు ఆలోచించాల్సిన అంశాలు. ఇప్పుడైతే మేము చాలా స్పష్టంగా విత్ ఆల్ సెక్షన్స్, రూల్స్, రెగ్యులేషన్స్ అన్నింటిని పెట్టి ముందు సిఎస్కి ఒక కంప్లైంట్ ఇచ్చాం. యాక్షన్ తీసుకోకపోతే మేము ఫర్దర్ యాక్షన్ ప్రొసీడ్ అవుతామని చెప్పాం. సో వీ ఫైల్డ్ ఏ రిట్ ఇన్ ది హైకోర్ట్. సో ఇప్పుడు దాన్ని ప్రాపర్గా ఎంక్వైరీ చేసి యాక్షన్ తీసుకోమని వేస్తున్నాము. ఆ రిట్కి సంబంధించి ఇంకే కొన్ని డీటెయిల్స్ అడిగారో ఇస్తాము, ఇచ్చినాక విల్ ప్రొసీడ్ ఫార్వర్డ్. ఓకే ఓకే. సో ఇప్పుడు చూడాలి హైకోర్టు ఏం చెప్తుందనేది చూడాలి దానిపై.